నువ్వు ఆడంగెదవని ఈ కాకినాడంతా కోళ్ళ ఫారం అయ్యి కుక్కు అని కోతనాయిరా. నా షర్టు పట్టుకుంటే ఏంట్రా ఉపయోగం? నువ్వు తప్ప తాగేసి నీ పెళ్ళాన్ని కొడుతున్నావని నీ పెళ్ళాం నీకు ఈడాకలి ఇస్తుందంటగా. పాపం నువ్వు కాళ్ళు పట్టుకుని బతికినట్టే గాని కాపురానికి రాను అందంటగా. అయినా నీకంటే నేనే బెటర్రా. పెళ్ళాం పుట్టింటికి పోతా అంటే పోవే అని మెడ పట్టుకొని బయటకు గెంటేశాను రా. కానీ నువ్వు ఆడంగి ఎదవలాగా దాని కాళ్ళు అట్టుకుని బొబ్బో అని ఆడంగి ఎదవలా ఆడే ఉన్నావంటగా. ఇలా ఆడదాని సంపాదన మీద బతికే బదులు ఏ చెరువులో దూకి చచ్చిపోవచ్చు కదరా. ఏం కూసవరా? రే భాస్కరం, నన్ను కొట్టడం కాదురా, దమ్ముంటే వెళ్ళి నీ వాళ్ళని అడుగు. నేను చెప్పింది నిజమో కాదు తాను చెప్పిద్దిరా. నోరు మీద చెత్తదవా. ఈ మాత్రం దానికి నా పెళ్ళం చెప్పడం ఎందుకురా? నేను చెప్తాను. నిన్నటిదాకా నేను నా పెళ్ళం సంపాదన మీదే బతికాను. తాగెళ్ళి కొట్టాను కూడా. అదెంత పెద్ద తప్పో తెలుసుకున్నాను. అందుకే ఈ రోజు నుంచి నా కష్టం ఏదో నేను పడుతున్నాను. నా సంపాదన మీద నేను బతుకుతున్నాను. నా సంపాదనతోనే నా పెళ్ళాన్ని పోషిస్తున్నాను. అది తెలుసుకొని మాట్లాడండి. కాదు కూడదని నీలాంటి ఈది కుక్కలు వచ్చి మొరిగినంత మాత్రాన నా ఎంట్రు కూడా ఓడతారా? తప్పుకో. వదిలిపెట్టరా కొడుగా, వదలవు. వదలరా లేకపోతే చంపేస్తాను నేను. వదిలిపెట్టాను. ఇంకా సొత్తవేటావా? ఆ ముందు తీసి గొంతులో పోసి రేపులే వద్దురా. మందు మానేస్తానని మా చెల్లి మాట ఇచ్చిండ్రా. నా మాటిని ఇలాంటి పిచ్చి పని చేయకురా. కాలు దువ్వేద్దు కాళ్ళ బేరానికి వచ్చిందేంట్రా. అక్కడ నీ చెల్లేమో నా పెళ్లి చెడగొట్టేసింది, ఇక్కడ నువ్వేమో నా సంపల పాలు కొట్టేశావు. ఒరే నా సంపలు ఏమన్నా డప్పులు అనుకుంటున్నారా? అన్న చెల్లెలు ఓ వాయించేస్తుంటారు. నోరు తెరవరా. రే 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 కూతురప్పులే, నా చెల్లికి మాట ఇచ్చిండ్రా. పొరపాటు తాగానంటే నా చెల్లెలు తట్టుకోలేదురా. బావోయ్ ఈడు చూసావా? తాగితే నా పిల్లం పుట్టింటికి పోద్ది అనట్లేదు, నా చెల్లి బాధపడిపోద్ది అంటున్నాడు. ఎంతైనా ఈడికి పిల్లం కన్నా చెల్లి మీద ప్రేమ ఎక్కువ బావా. అంతేరా, వీడికి పెళ్ళాం సెంటిమెంట్ కంటే చెల్లెల సెంటిమెంట్ ఎక్కువలా ఉంది. ఈ సెంటిమెంట్ ఏదో నాశనం చేసేస్తే పోలా. వద్దురా, నీకు దండం పెడతానరా. నేను తాగితే నా జీవితం నాశనం అయిపోతారా. నేను కొట్టేందుకు కావాలంటే నీ కాలు అట్టుకుంటాను. నాకు మంత మందు పోయిరా ప్లీజ్ రా. నీకు దండం పెడతానరా. నువ్వు ఇట్ట పతిలాడుతుంటే భలే సమ్మగా ఉందిరా. నాకు ఓ 2 సుక్కలు తాగునానా. తాగునానా, నా బుజ్జి కదా. చుక్కలు 2 చుక్కలు. తాగే 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 తాగేరా తాగే తాగునా తాగు. పులిగా ఏం చేసావురా? తప్పుడేదవా? అడుగు కూడా పడలేదురా. తమరు తప్ప తాగి ఏ చెత్త కుప్పల్లోనో పడిపోవాలి. నీ పెళ్ళం పొద్దున్నే వచ్చి నిన్ను ఎత్తుక్కొని చెత్త కుప్పల్లో నిన్ను చూసి చాకింగ్ అయిపోవాలి. అలిగి పుట్టింటికి కూడా వెళ్ళిపోవాలి. ఇదేరా ఈ పులిరాజు గారు నీకు ఇచ్చే పనిష్మెంట్. నన్ను ఇంటికాడ తెప్పడరా, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళండి రా. ప్లీజ్ రా.
మీకు దండం పెడతాను రా రే ప్లీజ్ రా. ఇంటికి వెళ్ళకపోతే ఎక్కడ సావరా. పాదరా కోటే పులే బాయ్ బాయ్. నన్ను క్షమించవే, నీకిచ్చిన మాట తప్పేనా? ఇప్పుడు రతిగా నాతో తాగించరా? లత, నువ్వు వడ్డిస్తున్నావేటమ్మా? నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. లేదక్కా, నేను దుబాయ్ వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడొస్తాను, మళ్ళీ నీకెప్పుడు వడ్డిస్తానో తెలీదక్కా. అసలు వస్తాను రాను కూడా తెలీదక్కా. అందుకే ఇక్కడున్న ఈ 2 రోజులు నీకు నా చేతులతో వడ్డిస్తానక్కా. నువ్వు కూర్చో. అది కాదు చిట్టమ్మా, పాపం తను వడ్డించాలని ముచ్చట పడుతుంది కదా, తన మాట ఎందుకు కాదండం? కూర్చో నువ్వు. ఈరోజు పప్పు చాలా బాగుంది తెలుసా? ఒక్క ముద్ద తిన్నావంటే పప్పు మొత్తం నువ్వే తినేస్తావు. ఒరే అవతారం, ఆ గుత్తి గురునాథం గాడు అత్తిలి ఆదిలక్ష్మి ఏమై చచ్చారా? భోజనానికి రమ్మని పిలిచానక్క, వచ్చేస్తారు. వాడేం ఎక్కువ తాగలేదుగా? తాగితే ఊరుకుంటానేటి, తోలు వచ్చేయను. నీకప్పటికీ చెప్తూనే ఉన్నాను ఎక్కువ తాగొద్దు అని. విన్నావా? కుడితే తొట్టి మీద పడ్డ గేదెలాగా పేకల దాకా తాగావు. ఇప్పుడు చూడు, నువ్వేమో ఒక కాలు తూర్పు గోదావరికి, ఇంకో కాలు పశ్చిమ గోదావరికి వేస్తున్నావు. Now I am steady. మనకేమైనా మండిందనుకో, పోకిరిలో మహేష్ బాబులా పరిగెడతాను, చమరమే అలా పరిగెడతాను. నువ్వేం పరిగెత్తొద్దు నాయనా, నీకు దండం పెడతాను. అక్కడే ఆగిపోయారండి గురునాథం గారు, రండి కలిసి భోంచేద్దాం. అలాగే వస్తాం. అదేంటి బాబాయ్, అన్నం పల్లెం ఇక్కడ ఉంటే ఆవేపు ఎక్కడికి వెళ్తున్నారో? అన్నం తినే బల్ల అక్కడున్నా, చేయగడుక్కునే వాషింగ్ మిషన్ అక్కడ ఉంది కదమ్మా, అందుకే వెళ్తున్నా. ఒరే అవతారం, వాడు తాగలేదన్నా, వాడేంట్రా ఇటు రావాల్సింది పోయి పక్కకెళ్తున్నాడు? ఎక్కడో తేడా కొట్టేసిందక్క. నాకు తెలిసి ఈ ఏదో బాగా ఎక్కువ తాగేసి ఉంటాడు, అందుకే ముందుకు రావాలనుకుని పక్కకు పోతున్నాడు. బాగానే కవరింగ్ చేసావు సచ్చినోడా. ఇదిగో తొందరగా చేతులు కడుక్కుని పద, వెళ్దాం. ఇదే చేయగడుక్కున్నాక జాగ్రత్తగా బయలుదేరి తీసుకెళ్ళి. అలాగే సావు సచ్చినోడా. ఈ కుర్చీలాగమ్మా, రెడీ. పెదనాన్న, పప్పు ఉంది, చికెన్ ఉంది, చారుంది, పెరుగుంది. ముందుగా ఏం వడ్డించమంటారు? ఏం నువ్వు వడ్డిస్తావా? మిస్సెస్ కాంతమ్మా, ఒరే అవతారం, అక్క వీడేంట్రా ఇలా అరుస్తున్నాడు? నువ్వు ఉండక, నీ మాట్లాడతాగా. ఏ గురునాథం గారు, ఏంటండి ఈ గొడవ? కూర్చుని ప్రశాంతంగా ఆనందానండి. నువ్వు ఆగరా గుండు. మిస్సెస్ కాంతమ్మ గారు, లతమ్మ చిన్నప్పుడే అన్న వదిన చచ్చిపోతే దాన్ని పెంచమని మీ చేతుల్లో పెడితే మీరేం చేశారండి? దాన్ని ఇంటి పని మనిషిని చేస్తారా? ఇందుకోసమేనా మేమిద్దరం దుబాయ్ వెళ్ళి కోట్ల రూపాయల డబ్బు సంపాదించింది? అదేంటి బాబాయ్, లత మీ తమ్ముడు కూతురు కదా, మరి అన్న కూతురు అంటున్నారేటే?
అయ్యో బాబోయ్, తాగేసేదో బాగేసింది. తప్పుగా అనుకోక చిట్టమ్మా. పాపం లత వాళ్ళకి దూరమైన దగ్గర నుంచి ఈయన లత జ్ఞాపకాల్ని భరించలేక మందుకి అలవాటు పడ్డాడంట. అప్పట్నుంచి సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధొచ్చినా ఇలా తప్ప తాగుతాడంట. అతనా మైకంలో ఏదేదో వాగుతుంటాడు. అదేమీ నువ్వు పట్టించుకోకు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసమ్మా? వాళ్ళు ఎప్పుడో దుబాయ్కి వెళ్ళిపోయారు కదా. చచ్చాం. వీడికిలా కూడా అనుమానం వచ్చిందే. ఇప్పుడు ఈ అనుమానాన్ని ఎలా తీర్చాలి? అవును కాంతమ్మత్త, అసలు వీళ్ళిద్దరూ మీకిప్పుడే తెలుసా? మీకిప్పుడే పరిచయమా? ఏం మాట్లాడుతున్నావు చిట్టి? వీళ్ళు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే స్వయాన మా ఆయనకి చెల్లెలు బావా కదా. అవును, స్వయాన కాంతారావు గారికి నేను బావనే, ఇది చెల్లెలు కదా ఆదిలక్ష్మి. తాగుబోతు సచ్చినోడా. అమ్మా చెట్టి, ఈయన మాటలేం పట్టించుకోకమ్మా. విడిగా ఈయన చాలా మంచోడే గాని తాగితేనే ఇలా కోతిలాగా మారిపోతాడు. పనికి వెళ్తాను. రేపు మధ్యాహ్నం దుబాయ్ ఫ్లైట్ ఉంది. లతతో పాటు కలిసి మేము ముగ్గురం వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత దీన్ని పెట్రోల్ బావులో పడేసి కుక్కని కొట్టినట్టు కొట్టబోతే నా పేరు గుత్తి గురునాథమే కాదు. ఏంటి సార్ మీరు అనేది? రేపు మధ్యాహ్నం మీకు దుబాయ్ ఫ్లైట్ ఉందా? అవును బాబు, ఇక్కడ ఎక్కామంటే జస్ట్ 2 అవర్స్లో దిగిపోతాం. అమ్మా, వాళ్ళు నిజంగా మన బంధువులేనా? ఏం మాట్లాడుతున్నావు రవిచంద్ర? మరి లేకపోతే ఏంటమ్మా? ఇండియా నుంచి దుబాయ్కి ఫ్లైట్స్ ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఉంటాయి, మధ్యాహ్నం నుంచి ఉండవు. పైగా దుబాయ్కి 2 అవర్స్లో వెళ్తామంటున్నారు. ఒక పైలట్గా నేను చెప్తున్నాను, ఇండియా నుంచి దుబాయ్కి ఏ ఫ్లైట్ 2 అవర్స్లో వెళ్ళలేదు. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని నాకు అనుమానంగా ఉంది. అవును బావా, నాకు కూడా వీళ్ళ మీద అనుమానంగానే ఉంది. అత్త, ఇంకో పార ఆలోచించుకుని చెప్పు. లతని ఎల్తో పాటు పంపడం క్షేమే అంటావా? ఏం మాట్లాడుతున్నారా? వాళ్ళు మధ్యాహ్నం ఫ్లైట్ ఉందని చెప్పింది డైరెక్ట్గా దుబాయ్కి కాదు, ఇక్కడి నుంచి ముంబైకి ఫ్లైట్ ఉందంట. అక్కడికెళ్ళి అక్కడి నుంచి దుబాయ్కి వెళ్తారంట. అంతే కదా గురునాథం? ఈయన మాటలదేముందమ్మా, నేను చెప్తున్నాను కదా. మీరు చెప్పింది అక్షరాల నిజం. మధ్యాహ్నం ముంబైకి వెళ్ళి ఆ తర్వాత ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ దుబాయ్ వెళ్ళిపోతాం. అవును కాంతమ్మ గారు, మా ఆవిడ చెప్పాక అదే నిజమని మీరు అనుకోవాలి, అదే నిజమని నేను అనుకుంటా. ఇంతకీ చికెన్ ఎక్కడుంది లత? ఇక్కడుంది పెద్దనాన్న, మీరు కూర్చోండి. బావా, వీళ్ళు చెప్పే మాటలు నమ్మొచ్చంటావా? అతను తాగుండకపోతే ఖచ్చితంగా అనుమానించాలి. ఇప్పుడు తాగున్నాడు కాబట్టి ఆ తాగిన మైకంలో ఏదేదో బాగుండొచ్చు. నిజం అనుకోవడానికి లేదు, అబద్ధం అనుకోవడానికి లేదు. మరి మన లత పరిస్థితి ఏంటి బావా? నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు వీళ్ళు వీసాలు తీసుకొస్తారుగా, అవి చూసి కన్ఫర్మ్ చేద్దాం. సరే. గుత్తిగా ఏంటమ్మా మర్యాద లేకుండా గుత్తి? నా పేరు గుత్తి గురునాథం. ఒరే అవతారం, ఈ గుత్తి గురునాథం గారిని గదిలోకి తీసుకురారా. దేనికమ్మా? మీరు చేసిన సాయానికి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఇద్దరు గదిలోకి రండి. ఇదిగో, ఆ అమ్మగారు మనకేదో గిఫ్ట్ ఇస్తారంట. అలాగే, తొందరగా వెళ్దాం పద. పద.
50 కోట్ల రూపాయల క్యాషు, ఓ 100 ఎకరాల పొలం రాసివ్వమంటావా? అలా అంటారా? సరే, ఓకే. మీ ముచ్చట నేను కాదనాలి. ఏ ఆదిలక్ష్మి మేడం గారు ఓ 50 కోట్లు క్యాష్ ఇస్తారు, సంచిలో పెట్టుకో. ఓ 100 ఎకరాల పొలం ఇస్తారు, ఆ డాక్యుమెంట్స్ తీసుకుని బ్యాగ్లో పెట్టు. ఫైనల్గా నాకు మాత్రం ఓ బార్ షాపు, ఓ వైన్ షాపు కొనిపెట్టుకో చాలు. అంతేగా? అంతే. 50 కోట్లు అంటే పర్వాలేదు. ఏంటి ఏంటి గిఫ్ట్ ఇస్తారనుకుంటే కొడతారేంటి తల్లి? ఏంట్రా తప్ప తాగి ఆ చిట్టెమ్మ ముందు పిచ్చి వాగుడు వాగుతావా? నా అదృష్టం బాగుండి సమయానికి నేను కాపాడాను కాబట్టి సరిపోయింది. లేదంటే అడ్డంగా నువ్వు దొరికిపోవడం కాదు, నన్ను కూడా ఇరికించుండేవాడివి. అమ్మా అమ్మా, వాడికి తాగితే నోరు తిన్నగా ఉండదమ్మా. చెత్త వాగుడంతా వాగుతాడు. అమ్మా దయచేసి వదిలేండి. వచ్చిన దగ్గర నుంచి పంది తిన్నట్టు తిని దున్నపోతు పడుకున్నట్టు పడుకోవడం కాదే, నీ మొగుణ్ణి కంట్రోల్లో పెట్టుకోవడం కూడా తెలియాలి. లేదంటే నా ప్లాన్ మొత్తం సర్వనాశనం చేసుండేవాడు. అప్పుడు నా చేతుల్లో కాదే, చిట్టెమ్మ చేతిలో కుక్క చావు చచ్చుండేవాడు. ఏంటండి అసలు మీ కంటికి మేము ఎలా కనపడుతున్నాం? పైకి కమెడియన్లో కనిపించిన లోపలికి భాషా సినిమాలో రజనీకాంత్ లాంటి నాకు గనక తిక్కరేగిందంటే నేనేం చేస్తానో తెలుసా? ఏడు చేస్తావురా? మీరే మమ్మల్ని పిలిపించారని, లత బంధువులు అని అబద్ధం చెప్పించారని మాతో పాటు లతను పంపించేసి ఏ పనికి మాలినడుకు ఇచ్చి పెళ్లి చేయమన్నారని ఇలా చిట్టమ్మకి చెప్పేస్తాను. అప్పుడేం చేస్తారు? ఒరేయ్ నిన్ను రేయ్, గురునాథం గారు, మీ సంగతి తెలియక మిమ్మల్ని మీ పర్సనాలిటీని చూసాక కూడా మీతో చాలా తప్పుగా ప్రవర్తించినందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇలా అన్నారు, బాగుంది. ఇంతకీ మన గిఫ్ట్ సంగతి ఏం చేశారు? మళ్ళీ కొడతారంటే ఏరా, నేను నిన్ను పిలిపించానని, మీతో నాటకం ఆడించానని చిట్టమ్మకి చెప్తారా? చెప్తామంటే మరి చెప్పాల్సి వస్తుంది కదా. చెప్పరా? చెప్పు, అమ్మా చెప్పు, చెప్పు. వదిలేండి అమ్మా. కరెక్టేనే, వాడి పర్సనాలిటీకి నేను కొట్టే దెబ్బలు తినలేడే. నా దెబ్బలు తట్టుకోవడానికి నీ పర్సనాలిటీనే కరెక్ట్. చచ్చిపోతే అయితే నువ్వు చావరా? గ్యాప్ కావాలా? అమ్మా వద్దనమ్మా, వస్తే తున్నపోతా. ఆవిడ అలా పడుతుంటే ఆపమంటే కొడుతున్నప్పుడు ఆపమంటేనే నీకు పడుతున్నాయి. ఇప్పుడు నేను ఆపమంటే మళ్ళీ నాకు పడతాయి. నేను నీ అంత ఎదవను కాదు. అమ్మా మీరు ఎంత కొట్టాలనుకుంటే ఆయన్ని బాగా కొట్టండి అమ్మా, నన్ను మాత్రం వదిలేండి అమ్మా.